హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆ పార్టీ లీగల్ కన్వీనర్ సత్యనారాయణ అన్నారు. జీరామ్జీ స్కీమ్పై కాంగ్రెస్ వైఖరిపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతుందంటున్న సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. కూడా చూసుకుంటే కనుక ఆ గాంధీజీ పేరుతో ఉన్నటువంటి పథకానికి పేరు మార్చి అయితే కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ అనే పేరుతో తీసుకురావడం చేత కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా ఆ కాంగ్రెస్ శ్రేణులు కూడా విమర్శిస్తున్నారు. దీంతో భాగంగా చూసుకుంటే మనతో పాటు కాంగ్రెస్ సెల్ కు సంబంధించినటువంటి ఏదైతే కన్వీనర్ ఉన్నారో మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అయితే ఆ యొక్క జీరామ్జీ అనే పేరు మార్చడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు నిర్వహిస్తుంది, ఆ పేరుని మార్చాలంటూ కూడా చెప్తూ ఉంది. గాంధీ పేరుతో ఉన్నటువంటి దాన్ని దీన్ని ఎందుకు తొలగించారంటూ కూడా చెప్తూ ఉంది. అంటే గ్రామీణ ప్రజల లోపల ఉపాధి హామీ పథకం అని తెచ్చింది కాబట్టి గ్రామీణ ప్రాంత వాసులకు కాదు, ఎక్కడ గాంధీ అనేది జాతిపితగా గుర్తిస్తారు కాబట్టి దాన్ని ఎందుకు చేంజ్ చేశారంటూ కాంగ్రెస్ అంటుంది. మెయిన్గా ప్రాబ్లం ఏంటి సార్? అది ముఖ్యంగా మనం ఇక్కడ రెండు అంశాలను మనం చర్చించుకోవాలి. మొదటిది, సరే మీరు ప్రభుత్వాలు మారవచ్చు కానీ ప్రజా సంక్షేమానికి సంబంధించి పథకాలలో మార్పులు చేర్పులు చేయవచ్చు, కానీ ఒక భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి జాతిపిత భారతదేశానికే కాదు ప్రపంచంలో కూడా దాదాపు 70 నుంచి 80 దేశాలలో మరి మహాత్ముని విగ్రహాలు ఉన్నాయంటే ఆయన యొక్క కీర్తి దశ దిశలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. సో శాంతి దూతగా, శాంతి ప్రియునిగా అలాంటి వ్యక్తి ఏ పార్టీకి సంబంధం లేని జాతిపితను మీరు పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మహాత్మా గాంధీజీ చివరి వరకు ఆయన తుది శ్వాస వరకు కూడా, ఆయన చనిపోయే క్రమంలో కూడా హే రామ్ అన్నాడు, కానీ ఎందుకు చంపుతున్నావురా నన్ను అనలే. అంతటి రామభక్తుడు ఆయన. సో ఆయన కన్నా మించిన రామభక్తుడు బీజేపీలో కూడా ఉండాలని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి ఎంతసేపు ఉన్నా బీజేపీ వారు రాముని అడ్డం పెట్టుకొని, రాముని ముందడ పెట్టి, ఎవరు కూడా దేవుని పేరు చెప్తే వారి చర్యలకు కానీ వారి మాటలకు కానీ అడ్డుపడరు. వాళ్ళ దౌర్జన్యాలకు, అరాచకానికి రాముని అడ్డు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి మరి కాంగ్రెస్ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్గా చట్టబద్ధత లేదు అంటుంది, అది ఎంతవరకు నిజం సార్? అదే ఇప్పుడు ఇక్కడ మనకు మీరు ఒకసారి జీరామ్జీగా ఆయన చట్టాన్ని చూస్తే దాంట్లో స్పష్టత లేదు, చట్టబద్ధత స్పష్టత లేదు. ఎన్ని రోజులకు పనికి దినాలు 120 రోజులు అంటుంది. మరి ఏ రోజు నుంచి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది లేదు. ఒక క్లారిటీ లేని వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. రెండొకటి, ఇప్పుడు మీరు రాష్ట్రాల మీద అధిక బరువు వేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈరోజు ఆర్థికంగా వెనుకబాటుతనంతో ఆర్థికంగా ఇబ్బందులలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి అలాంటి రాష్ట్రాలను ఈరోజు మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో 90% కేంద్రమే భరించేది. ఈవెన్ పనిముట్లకు కూడా, అంటే పారలు, తట్టలు అన్నిటి కూడా కేంద్రమే ఇచ్చేటిది. ఈరోజు మీరు 60-40 అని చెప్పి 40% రాష్ట్రాల మీద భారం మోపి, అలాంటి భారం మోపినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ పథకం కుంటుపడుతుంది కదా. పేదలకు ఎక్కడి నుంచి ఇప్పుడు బాధ్యత తీసుకోవాల్సిన, పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఈ పథకాలను మొత్తానికి మరుగున పెట్టే పరిస్థితి, పేదవాడుగానే ఉండాలి అనే కోణంలో ఈ పథకాలను మరుగున పెట్టాలి, మట్టు పెట్టాలి అనే కోణంలో ఇదంతా చేస్తూ ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఫైనల్గా జీరామ్జీ గురించి ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ఎట్లా చెప్పారు? ఇప్పుడు వారేమో జీరామ్జీ అంటున్నారు. ఇప్పుడు వాస్తవానికి నిజంగా కూడా దేవుడు కూడా బాధపడతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఆయన కన్నా రామభక్తుడు ఎవరు ఉంటారండి? సో అలాంటి ఆయన పేరు తీయడం కూడా చాలా సిగ్గుమాలిన చర్య. నేను మీ పక్షాన ఐ న్యూస్ ద్వారా నేను కేంద్రాన్ని కోరేది ఏంటంటే, గతంలో 2005లో మన్మోహన్ సింగ్ గారు ఈ పథకం తెచ్చినప్పుడు అన్ని పార్టీలు స్వాగతించినాయి. అంటే ఆ ప్రతిపక్షాలు కూడా ఇది ఉండాల్సిన పథకం, కావాల్సిన పేద ప్రజలకు కావాల్సిన పథకం అని. ఈరోజు మీరు దీన్ని మార్చి ఈ పథకాన్ని మొత్తం చేంజ్ చేసి చట్టం తీసుకొచ్చిన క్రమంలో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎక్సెప్ట్ బీజేపీ తప్ప అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, ప్రభుత్వాలు మారవచ్చు గాక, పథకాలు కూడా మారవచ్చు గాక, కానీ ప్రతిపక్షాలు ప్రజల ఆమోదాన్ని పొందే విధంగా ఉండాలి. మీరు ఒక కమిటీ వేయమంటున్నాం మేము. మీరు అందరిని కలుపుకొని ఒక కమిటీ వేయండి.
ఒక అడ్వైజరీ కమిటీ వేయండి. ఈ పథకాన్ని ఏ విధంగా చేయాలనేది ఎందుకు వేయలేకపోతున్నారు? ఏకపక్ష నిర్ణయాలు ఎందుకు అంటున్నాను? మెజారిటీ మీకున్నంత మాత్రాన ప్రజలకు మనోభావాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కనీసం పట్టించుకోని విధంగా ఉండడం కరెక్ట్ కాదని నా భావన. ఎస్, ఇది అయితే జీరామ్జీ ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్కు సంబంధించి మొత్తం టోటల్గా కూడా దానిపైన అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈ స్కీమ్ని మెయిన్గా గాంధీ పేరుని మార్చడానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాదు, ఇతర ఏవైతే మొత్తం పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయంటూ కూడా ఆ లీగల్ సెల్ అయితే మొత్తం టోటల్గా కూడా కాంగ్రెస్ లీగల్ సెల్ అయినటువంటి సత్యనారాయణ గారు చెప్తున్నటువంటి విషయాలు. వీడియో జర్నలిస్ట్ రవితేజతో